హలో గైస్, వెల్కమ్ టు డీజే గ్రాఫిక్స్. ఈరోజు మీరు తమ్నెల్లో చూసినట్టుగానే ఈ బ్యాక్గ్రౌండ్ యూస్ చేసుకుని మనం ఈ పర్సన్ ఇమేజ్ని మనము చూడండి. ఒకసారి ఇది ఒరిజినల్ ఇమేజ్, మనము ఇది వచ్చేసేమో ఆఫ్టర్. మనం ఏంటంటే మనం ఏదైతే యాక్షన్ ఉందో ఆ యాక్షన్ అప్లై చేసిన తర్వాత ఫోటో మనకి ఈ విధంగా అయితే వచ్చింది. మనకి ఒక రియలిస్టిక్గా మీరు ఒక ఆయిల్ పెయింటింగ్ అంటే డిజిటల్ టైప్ అయితే వచ్చింది. ఇది మీరు చూసుకోవచ్చు. మరీ అంత హెవీగా ఉండదు, మరీ అంత స్మూత్గా ఉండదు. నేను ఒకసారి ఈ ఫోటో మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఈ ఇమేజ్ని మీకు ఇక్కడ నేను తీసుకొచ్చి చూపిస్తాను. ఇందులో వేసి ఇదేంటంటే ఆఫ్టర్, ఇది మనం ఆల్రెడీ మనం యాక్షన్ అప్లై చేసిన ఇమేజ్ ఇది. ఇదేమో పక్కన ఉన్న స్మాల్ ఇమేజ్ ఏమో ఒరిజినల్ ఇమేజ్. ఓకే, మనం మిగతా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇది మీకు మొత్తం నేను డిలీట్ చేసేస్తాను. నేను ఆల్రెడీ చేశాను, బట్ అది ఎలా ఏంటనేది ఇప్పుడు మీకు ఫస్ట్ కానీ చూపిస్తాను. ఇదే పెయింటింగ్ టూల్, మీరు యాక్షన్ ఉపయోగించి చేయాలి. బట్ ఒకటి చెప్తున్నాను, మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొన్ని లేయర్స్ ఉంటాయి, అవి మీరు ఏదైతే డిలీట్ చేయాలో ఏదైతే ఉంచుకోవాలో అదైతే క్లియర్గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అర్థమైద్ది. మీరు సింపుల్గా ఈ ఆయిల్ పెయింటింగ్, డిజిటల్ ఆయిల్ పెయింటింగ్ అనేది ఫ్రీగా అయితే మీరు సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఈ యాక్షన్ ఉపయోగించి. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. నేను ఈ బ్యాక్గ్రౌండ్ యూస్ చేస్తానని చెప్పాను, ఇది కూడా డిలీట్ చేస్తున్నాను, ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ కా నుంచి మీకు చూపిస్తాను. ఈ ఇమేజ్ కూడా నేను తీసేస్తున్నాను. ఈ ఓల్డ్ డేటా మొత్తం నేను రిమూవ్ అయితే చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇప్పుడైతే మనం ఓల్డ్ డేటా రిమూవ్ చేసుకున్నాం. నేను ఫస్ట్ ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను. మీరు కూడా ఇట్లా ఒక ఇమేజ్ తీసుకోండి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మీరు ఏ టూల్ అయినా ఉపయోగించుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్న ఇమేజ్ని పిఎన్జీని అయితే డ్రాప్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ మీరు పిఎన్జీ డ్రాప్ చేసుకోండి. చూడండి, ఎటువంటి ఇలాంటి టూల్స్, బ్రషెస్, స్మడ్జ్ టూల్స్ ఏమీ ఉపయోగించకుండా మనం సింపుల్గా ఒక యాక్షన్ అయితే ఉపయోగించి చేద్దాం. ఇక్కడ యాక్షన్ టూల్ అయితే ఓపెన్ చేయండి. ఇట్లాగైతే మీకు పెయింటింగ్ అనేది అయితే వచ్చింది. సో నేను ఆల్రెడీ యాక్షన్ని ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఇలా వచ్చింది. ఇవ్వండి ఈ యాక్షన్ టూల్ని నేను అందులోకి ఎట్లా తీసుకోవాలి, ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడ నేనైతే ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ డిలీట్ చేస్తాను. ఇక్కడ మీరు 3 బార్స్ దగ్గర ఓపెన్ చేయండి. ఇక్కడ లోడ్ యాక్షన్ అని ఉండిద్ది, అది ఓపెన్ చేసుకోండి. ఇదైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నాక డౌన్లోడ్లో అయితే ఉండిద్ది, ఇలా ఫోల్డర్ ఉండిద్ది. ఈ ఫోల్డర్లో నుంచి మీకు డైరెక్ట్గా మీరు ఏదైతే యాక్షన్ ఉపయోగించాలనుకుంటారో అప్పుడు మీరు యాక్షన్ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ కనిపించింది. ఊరికినే సింపుల్ స్టెప్స్ అండి, మీరు అంత పెద్ద కన్ఫ్యూజ్ కూడా అవ్వవసరం లేదు. జస్ట్ మీకు ఇట్లా యాక్షన్ చేయగానే ఇక్కడ ఫైల్ అయితే వచ్చేసింది, చూసారా. నెక్స్ట్ థింగ్, నేను ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ నేను తీసుకుని ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంచుకుని రిమూవ్ చేసేస్తాను. అది చూడండి ఎలా చేస్తాను. నేను ఇమేజ్కి సరిపోయేటట్టుగా నేనైతే సెట్ చేసుకుంటున్నాను. సో సెట్ చేసుకుని ఈ బ్యాక్గ్రౌండ్ని నేను ఇమేజ్ కిందకి లేయర్కి పైకి ఫిట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను. మర్చిపోద్దండి, మీరు ఇమేజ్ని మీరు ఏదైతే ఆయిల్ పెయింటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్కి అప్లై చేసేటప్పుడు దానిపైన క్లిక్ బుల్ ఉండాలండి. లేయర్కి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుని ఉంచుకోండి, అంటిక్ అయితే చేసుకుని ఉంచుకోండి కంపల్సరీగా. ఇప్పుడు ఈ యాక్షన్ జస్ట్ మీరు ప్లే నొక్కండి. ప్లే నొక్కినాక ఆటోమేటిక్గా ఎక్సలెంట్గా అయితే వచ్చింది. చూడండి, నేను మీకైతే చూపిస్తాను. యాక్షన్ అయితే రన్నింగ్ అవుతుంది, కొంచెం సేపు అయితే వెయిట్ చేయండి. ఓకే, యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఇమేజ్ చూడండి, హైబ్రోస్ చూడండి, ఐస్ కానీ హైబ్రోస్ కానీ స్కిన్ టోన్ కానీ అసలు చాలా రియలిస్టిక్గా అయితే ఉంది. ఎంత బ్లర్ ఇమేజ్ తీసుకుని మీరు చేసినా కూడా ఇట్లాగైతే వచ్చేసింది. చూడండి, ఆఖరికి మనకి క్లాతింగ్తో సహా అయితే మనకి ఒక డిజిటల్ పెయింటింగ్ టాప్ అయితే ఉండిద్ది. మీరు ఇదే ఇమేజ్ని, ఈ ఇమేజ్కి తగ్గ బ్యాక్గ్రౌండ్ని ఇవ్వండి. నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. నేను నార్మల్ చూపించడానికి అయితే తీసుకున్నాను నా దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్స్ని. మీరు ఇంకా టైం తీసుకుని జస్ట్ ఇది ఒక 5 or 6 minutesలో అయితే కంప్లీట్ చేసేసాను నేను. అలా కాకుండా మీరు ఫోకస్గా పెట్టుకుని ఒక మంచి బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఆ ఇమేజ్ని మీ టాలెంట్గా ఉపయోగించుకుని మీరు అయితే చేస్తే ఇంకా ఎక్సలెంట్గా అయితే వచ్చింది. నేను ఇచ్చే టూల్స్ అన్నీ మీకు జస్ట్ మీ యొక్క ఐడియాలజీని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికే. నేను ఇప్పుడు ఈ ఇమేజ్ని అయితే సేవ్ చేసుకుంటున్నాను. నేను ఈ ఇమేజ్ని తీసుకొచ్చి మీకు డిఫరెంట్ అయితే చూపిస్తాను చూడండి. 100% వర్క్ అదండి. నేను
మీరు నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఇట్లాంటి ఆయిల్ పెయింటింగ్ టూల్స్, యాక్షన్స్, పిఎస్డీస్ అయితే చాలా అయితే ఉన్నాయి. మీరు ఇట్లా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఎటువంటి పాస్వర్డ్స్ పెట్టనండి. బట్ కాకపోతే కంప్లీట్గా వీడియో చూడండి. ఎందుకంటే కొన్ని టూల్స్ ఒక్కొక్క యాక్షన్ ఒక్కొక్కలాగా అయితే యూజ్ అయ్యిద్ది. మన పవన్ కళ్యాణ్ అయితే రీసెంట్గా ఒక వీడియో చేసింది నేను, అదైతే ఒకసారి చూడండి. అది నార్మల్గా యాక్షన్స్ లాగా ఉపయోగించకూడదు. అది మీరు ప్లే చేసినాక కొన్ని లేయర్స్ని డిలీట్ చేయాల్సి వచ్చింది. కొంతమంది ఆ వీడియోకి సంబంధించిన వాళ్ళు పెద్ద సెక్షన్స్లో వర్కౌట్లు అయితే పెడుతున్నారు. నెక్స్ట్ థింగ్ అండి, ఇప్పుడు ఇది మీరు చేసినాక మీరు ఇమేజ్ని చూసారా, కలర్ కలెక్షన్ కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఓకే, అయిపోయిందండి. వీడియో అయితే కంప్లీట్ చేస్తాం మనం. మ్యాక్సిమం మనకు ఆయిల్ పెయింటింగ్ అయితే ఇట్లయితే చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ డిజైనర్ ఫ్రెండ్స్కి అయితే ఈ ఫైల్స్ని షేర్ చేసుకోండి. వాళ్ళ వర్క్ని ఇంకా కొంచెం పెంచండి స్పీడ్ని. ఓకే, మన డీజీ గ్రాఫిక్స్లో ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటాయి. మీరైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే గాయ్స్, బాయ్.